హిందువులకు ముఖ్యంగా సూర్య ఉపాసకులకు అత్యంత పవిత్రమైన పండుగ రథసప్తమి. మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి నాడు జరుపుకునే ఈ పండుగను సూర్య జయంతి లేదా మాఘ సప్తమిగా కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం 2026లో రథసప్తమి జనవరి 25వ తేదీ ఆదివారం నాడు రానుంది. ఆదివారం కావడం వల్ల ఈ పండుగకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పురాణాల ప్రకారం ఇదే రోజున సూర్య భగవానుడు జన్మించాడని విశ్వాసం. సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభమైనప్పటికీ రథసప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని పూర్తిగా ఉత్తర దిశగా మళ్లిస్తాడని చెప్తారు. ఇక నుంచి ఎండ తీవ్రత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతాయి. 7 గుర్రాలు పూంచిన బంగారు రథంపై సూర్యుడు ప్రయాణిస్తాడనే భావనతో దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. ఈ రోజున ముఖ్యంగా పాటించే ఆచారం జిల్లేడు ఆకులతో స్నానం. తలకు భుజాలకు జిల్లేడు ఆకులు, రేగి పండ్లు, అక్షితలు పెట్టుకొని స్నానం చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని, చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్నానం సమయంలో ప్రత్యేక శ్లోకం పఠిస్తారు. ఇక ఇంటి ముందు ముగ్గుతో రథం ఆకారం వేయడం, ఆవు పిడికలతో పొయ్యి వెలిగించి పాలు పొంగించడం కూడా ఈ రోజు ప్రత్యేకత. మట్టి పాత్రలో పాలు పొంగి కింద పడటం శుభసూచకంగా భావిస్తారు. చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులతోనే నైవేద్యాన్ని సూర్యుడికి అర్పిస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే నానుడి ప్రకారం ఆరోగ్యానికి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. శాస్త్రీయంగా చూస్తే ఈ సమయంలో సూర్యకిరణాల ద్వారా లభించే విటమిన్ డి శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ రోజున సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించడం విశేష ఫలితాలు ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే రథసప్తమి పండుగ ఆరోగ్యం, తేజస్సు, శుభఫలాలకు ప్రతీకగా నిలుస్తుంది.